హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నీట్ యూజీ 2024 ఈ రిజల్ట్స్ చూసి మీరు ఎంత షాక్ అయ్యారో అంతకంటే డబుల్ షాక్ నేను అయ్యాను. నిన్ననే లైవ్ చేసేటప్పుడు లైవ్లోనే నేను వెరిఫై చేస్తూ ఉన్నాను. ర్యాంకులు మార్కులు దాదాపుగా 50 to 60 మార్క్స్, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంత మార్కుల డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చాలామంది ఒక 450 వచ్చిన క్యాండిడేట్, 400 మార్కులు వచ్చిన క్యాండిడేట్, 500 వచ్చిన మార్కుల క్యాండిడేట్ బాధపడట్లేదండి. 600, 670, 700 మార్కులు వచ్చిన క్యాండిడేట్ కూడా బాధపడుతున్నాడు. చాలా బాధ ఉంది. ఆ బాధలో కొంతమంది అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేసిందండి. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే హెవీ కాంపిటీషన్. మరీ ఇంత హెవీ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ మైండ్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో సేమ్ డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. మీరు కాల్స్ చేసి మీతో మాట్లాడాలన్నా కూడా అంటే అయ్యో సార్ ఇంత ర్యాంక్ వచ్చింది కానీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కువ వచ్చింది కదా, మీకు సీట్ వస్తుందో లేదో అని నేను ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అన్న ఒక ఫీలింగ్తోని కనీసం నేను ఆన్సర్ కూడా చేయలేకపోతున్నా. లిటరల్గా నేను చెప్పాలంటే మీరు ఎంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. ఎందుకంటే అరే ఇంత మనకు 21, 22, 23, 2020 ఈ 3-4 సంవత్సరాల డాటా ఉంది, అంత అనలిటిక్స్ చేశాను. సో ఎక్కడ కూడా ఇంత వేరియేషన్ అయితే నాకు కనపలేదు. 23 హైయెస్ట్ కాంపిటీషన్ అనుకున్నాను, దానికి మించి డబుల్ ట్రిపుల్ కాంపిటీషన్ పెరిగిందండి. ఇంత కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించలేరు. సో అది మీకు మీరే బాధపడడం తప్ప మీరు చేసేది ఏం లేదు. సో కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు చేశారు. మీరు ఏంటి అనేది నీట్లో మీ సత్తా చూపించారు అనుకుందాం. 500 మార్కులు వచ్చినాయి అంటే ఎవరి సత్తా వాళ్ళది. 500, 600 మరి ర్యాంక్ ఏందన్నా ఇట్లా వచ్చిందంటే సో అది మీ మైండ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నా మైండ్లో కూడా అదే క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఏం చేద్దాం? సో ఇలానే బాధపడుకుంటుంటే అయితే మనం ఏం చేయలేం కదా. సో ఇప్పటికైనా మరి ఎన్టీఏ నుంచి ఏమైనా రెస్పాండ్ వస్తుందా లేదో చూద్దాం. సో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని ఎన్టీఏ వాళ్ళని ఏ విధంగా అడగాలి, మీ డౌట్స్ నా డౌట్స్ ఏ విధంగా అడగాలి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి, ఎవరైతే మనకు సీట్ రాదనుకుంటున్నారో సో సీట్ వస్తుందా లేదా అనేది నేను స్టేట్ ర్యాంకులు వచ్చిన తర్వాతనే చెప్తానండి. ఏపీ కాంపిటీషన్ అయినా తెలంగాణ కాంపిటీషన్ అయినా. ఎందుకనంటే ర్యాంకులలో తేడాలు బాగా వచ్చినాయి. అంటే తేడాలంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు చాలా గ్యాప్ అయితే వచ్చింది మార్కులకి ర్యాంకులకి. కాబట్టి లాస్ట్ ఇయర్తో పోల్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ పోల్చుకుంటే సీటే వచ్చే అవకాశాలు కనపడలేదు. నిజంగానే అంత కాంపిటీషన్ ఉందా అంటే మనకు స్టేట్ ర్యాంకులు వచ్చిన తర్వాత 500 నుంచి 600 మధ్య ఎంతమంది ఉన్నారు, 600 నుంచి 700 మధ్య ఎంతమంది ఉన్నారు. సో ఈ విధంగా బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 50 అంటే 5 నుంచి 550, 550 నుంచి 600 ఈ మధ్య బ్యాండ్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, నిజంగానే ఈ ర్యాంకు ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా మన స్టేట్లోనే ఉన్నారా, పక్క స్టేట్లో ఉన్నారా, రాజస్థాన్లో ఉన్నారా, బీహార్లో ఉన్నారా, మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కోచింగ్ సెంటర్లోనే ఉన్నారా? కోచింగ్ సెంటర్స్ అంటే కోచింగ్ సెంటర్ కూడా కావచ్చు, లేదంటే ఎగ్జామ్ రాసిన సెంటర్ కూడా కావచ్చు. అంటే అట్లా మాట్లాడాల్సి వస్తుంది, అట్లా డౌట్లు కూడా వస్తాయి. మీకున్న డౌట్ నాకు కూడా డౌటే ఉంది. కాబట్టి సో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. సో సరే పోనీ అది ఎక్కడైనా పోనీ ఏమన్నా కానీ కోచింగ్ సెంటర్స్ గురించి మనం మాట్లాడవద్దు. నిజంగానే కొంతమంది కష్టపడి తక్కువ మంది 100-200 మెంబర్స్తోని వాళ్ళు కోచింగ్ స్టార్ట్ చేసేసి మంచి మంచి ర్యాంకులు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని వేల మందితోని వాళ్ళను స్టూడెంట్స్ని తీసుకొని మరి అన్ని వేల మందిలో మరి కొంతమందికి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. సో మరి ర్యాంకులు వచ్చిన దాంట్లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నది, లోయెస్ట్ ఎక్కడ ఉంది అని నేను గురించి మాట్లాడను. మనం ఎందుకంటే కోచింగ్ సెంటర్ని మనం బదనాం చేయడానికి లేదు. కానీ నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలన్నది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో నేను రాసిన ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాంట్లో 500 ఎబో నుంచి 600 బిలో, 600 నుంచి 700, 700 నుంచి 720 మధ్య వచ్చిన కౌంట్ అఫీషియల్గా మీరు ఎన్టీఏ వెబ్సైట్లో పెట్టండి. మాకు కొన్ని కోచింగ్ సెంటర్ కొన్ని ఎగ్జామ్ సెంటర్ల పైన మాకు కొంత నమ్మకం లేదు. కొన్ని ఎగ్జామ్ సెంటర్లో ఏదో గోల్మాల్ జరిగింది. అంతకుముందు కూడా సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే వైరల్ అయింది. దానికి ఎన్టీఏ కూడా క్లియర్గా ఒక సంజాయిషి ఇచ్చింది. ఏంటి, ఒక పలానా సెంటర్లో అలా లాంగ్వేజ్ పేపర్ చేంజ్ అయింది. సో కాబట్టి వాళ్ళని నేను
5 o'clock దాకా అదే సెంటర్లో ఉంచలేని పరిస్థితి, బయట పేరెంట్స్ గొడవ చేశారు కాబట్టి మళ్ళీ 4:20కి మేము వదిలిపెట్టాము. దానివల్ల పేపర్ బయటకు వచ్చింది, అంతేగాని పేపర్ ఎక్కడ లీక్ కాలేదు అని చెప్పేసి ఒక సంజాయిషి ఇచ్చారు. ఏంటి, ఆసిఫాబాద్లో కూడా ఒక పేపరే చేంజ్ అయిపోయింది, వాళ్ళ క్వశ్చన్సే డిఫరెంట్గా వచ్చినాయి, దానిపైన సంజాయిషి రాలేదు, అది కూడా పక్కన పెట్టేద్దాం. మరి ఇంకొక విషయం, నేను చాలామంది పేరెంట్స్తోని చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడానండి. పేపర్ ఎలా వచ్చిందనా అని అడిగినప్పుడు 23 పేపర్ ఈజీగానే ఉంది, 24 పేపర్ కూడా ఈజీగానే ఉంది, అంతకంటే ఈజీగా కూడా ఉంది, కానీ టైం సరిపోదు, టైం అయితే సరిపోదు సార్, టైం అయితే సరిపోని పరిస్థితి ఉంది అని చాలామంది పేరెంట్స్ చెప్పారు, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ చెప్పారు, ఆఫ్లైన్లో ఆన్లైన్లో అన్ని రకాలుగా అనుకున్నాను. ఎందుకనంటే ఈ 23లో హైయెస్ట్ కాంపిటీషన్ వచ్చింది, ఇదే 24లో కూడా వస్తుందా, మరి 23తో కంపేర్ చేసుకుందామా, 24తో కంపేర్ చేసుకుందామా, ఈ కట్ ఆఫ్స్ ఏ విధంగా వాళ్ళకు మనం కన్వే చేయాలనే ఉద్దేశం మీద చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానండి. ఎక్కడైనా సరే అంతో ఇంతో కొంత 24 పేపరే టఫ్ ఉంది, టైం సరిపోదు, 720కి 720 మార్కులు రావడం గగనమే అని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. 600, 650, 643, 675 మార్కులు వచ్చిన క్యాండిడేట్తో కూడా మాట్లాడాను. సో వాళ్ళందరూ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చారు. మరి 2023లో కూడా పేపర్ ఈజీగానే వచ్చింది, అప్పుడు టైం సరిపోయేంత ఉంది. మరి అప్పుడు 720/720 మార్కులు ఎంతమందికి వచ్చాయి? అప్పుడు సింగిల్ డిజిట్ 1, 2, 3 అంటే గత సంవత్సరం చూసుకుంటే. మరి ఇప్పుడు 720/720 టైమే సరిపోని పేపరు, అంత లెంతీ పేపరు 720/720కి 67 మెంబర్స్కి వచ్చాయి. మరి డౌట్ రాదా సార్? మాకు కూడా డౌట్ వస్తుంది. మరి ఈ డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా, ఈ 67 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ రాశారు, వాళ్ళ ఇంటర్మీడియట్ ఏంటిది, వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. మేము కూడా ఆ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటాం సార్. ఆ 67 మెంబర్స్ డాటా ఇవ్వండి, నిజంగానే ఎక్కువ ర్యాంకులు 720/720 వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తే మేము కూడా మా పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తాం, మేము కూడా అక్కడే కోచింగ్ తీసుకుంటాం. నాకు కూడా ఆ 67 మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తారని తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు, ఎగ్జామ్ సెంటర్లో ఎక్కడ ఎగ్జామ్ రాశారు, వాళ్ళ ఇంటర్మీడియట్ మార్కులు ఎంత, వాళ్ళ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంత, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు, ఇవంతా కూడా తెలుసుకోవాలని ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల ఏమొస్తుందంటే రాబోయే రోజులల్లో ఎన్టీఏ మీద నమ్మకం ఉంటుందా పోతుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కనీసం మనకైతే ఎలాగో 500-600 మార్కులు వచ్చినా కూడా ఇక మన ఏదైతే బాధ ఉందో కనీసం మన జూనియర్స్ అన్న ఆ బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలంటే మనం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో ఆల్రెడీ బ్రదర్ విష్ణు, నెక్స్ట్ విజన్ అప్డేట్ చాలా మంది కూడా దీనిపైన రియాక్ట్ అవుతారు. చాలా మంది యూట్యూబర్స్ కూడా, హిందీ యూట్యూబర్స్, ఇంగ్లీష్ యూట్యూబర్స్ చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. స్కామ్ జరిగింది, ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు పేపర్ లీక్, స్కామ్ జరిగిందని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. మరి నిజంగానే గిన్నిగానం ఇష్యూస్ జరిగి వాళ్ళ ర్యాంకులు ఓపెన్ చేసి చూసిన తర్వాత మరి డౌట్ రాకపోతే ఏమొస్తుంది సార్? ఈ డౌట్ ఒక సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏ వాళ్ళదే ఉంది. మేము ఏ డాటా అడుగుతా ఆ డాటా ప్రొవైడ్ చేయాలి. ఈ 67 మెంబర్స్ ఎవరు, ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎక్సెల్ షీట్ కానీ పీడిఎఫ్ కానీ రిజల్ట్స్ పబ్లిక్లో పెట్టండి. ఏ సెంటర్లో ఎక్కువ మంది ఉన్నారు, ఏ సెంటర్లో తక్కువ మంది ఉన్నారు, అంటే క్వాలిఫై అయిన వాళ్ళు, అదే ఇంకా 500 ఎబో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి వీళ్ళకి సంబంధించిన ఇంటర్మీడియట్ డాటా కూడా మీరు తీసుకున్నారు, వీళ్ళు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ అడిగారు. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీ పబ్లిక్ పోర్టల్లో పెట్టండి. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి, ఈ 67 మెంబర్స్ కి, అంటే ఎంటైర్ ఇండియాలోనే రీ ఎగ్జామ్ పెట్టమనట్లేదు, కానీ ఈ 67 కాదు 700 ఎబో మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, 700 ఎబో వచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి, ఓన్లీ వాళ్ళకే పెట్టండి. నిజంగా వాళ్ళందరికీ కూడా 700 ఎబోనే వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా? ఎందుకంటే ఎప్పుడైనా టాలెంటే కదా సార్. 720 వచ్చిన క్యాండిడేట్కి కనీసం 710, 715 అన్నా వస్తాయి కదా సార్. నిజంగా అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఈ 67 మెంబర్స్తో పాటు 700 ఎబో వచ్చిన మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషను, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాశారు, వాళ్ళకు రీ ఎగ్జామ్ పెట్టితే ఎన్ని మార్కులు వస్తాయి, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నాకు కూడా ఉందండి. సో
సో ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సాధ్యాల పైన మనకైతే ఇక ఏం చెప్పలేము. కానీ మనం యాజ్ ఏ పర్సన్ గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంతకుముందు విష్ణు కూడా నేను ఒక వీడియోలో చేశాను. సో మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో 10 రూపీస్ తోని మనము రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఈ 67 మెంబర్స్ కి సంబంధించిన డాటా అడుగుతారా, ఓఎంఆర్ షీట్ అడుగుతారా, కొంతమంది టైం సరిపోవట్లేదని కోర్టులో కేసేశారు. మరి వాళ్ళకే టైం సరిపోలేదు, వాళ్ళకే టైం వేస్ట్ అయిపోయింది, వాళ్ళ సెంటర్లోనే టైం వేస్ట్ అయిపోయిందా సార్? మరి మాకు కూడా అవుతుంది కదా సార్? పేపర్ అందరికి ఒకటే కదా సార్? నేను పేపర్ ఇచ్చే ముందు ఒక 30 సెకండ్స్ వేస్ట్ అయిపోయింది, నాకు క్వశ్చన్ పేపర్ లేట్కి ఇచ్చారు, లేకపోతే సైన్ చేసేటప్పుడు లేట్ అయింది, ఇలా 30 సెకండ్స్ 20 సెకండ్స్ లేటే. మరి అట్లా అందరికీ గ్రేస్ మార్క్స్ ఇస్తారా? 720/720 గతంలో ఎప్పుడు ఇంతమంది రాలేదు. దానికి సంజాయిషి ఏంటి? వాళ్ళు ఎవరు? వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీ మైండ్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు వాళ్ళకి సంబంధించిన ఓఎంఆర్ షీట్ అడుగుతారా, లేకపోతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించి వాళ్ళ రిజల్ట్ అనాలిసిస్ అడుగుతారా? ఎందుకంటే స్టేట్ కి సంబంధించిన రిజల్ట్ అనాలిసిస్ అయితే ఇచ్చారు, అది బాగానే ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? స్టేట్లకు సంబంధించి కాదు, ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించి సెంటర్ వైజ్ గా రిజల్ట్ అనాలిసిస్ తెలుసుకోవాలని ఉంది. సో కాబట్టి మీరు ఎన్టీఏని అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ చేయండి. ఎన్టీఏకి సంబంధించి ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో, అంటే ఓన్లీ ఎన్టీఏ నీటే కాదు, ఎన్టీఏకి సంబంధించి ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో ఆ మెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో వీలైతే మీరందరూ కూడా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయడం అనేది మన హక్కు. సో అది ఖచ్చితంగా పబ్లిక్ పోర్టల్లో ఇవ్వాల్సిన అంశం అయితే ఖచ్చితంగా దానిపైన ఎన్టీఏ రియాక్ట్ కావాలి. ఎన్టీఏ ఖచ్చితంగా మనకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పర్సనల్ డేటా అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్సనల్ డేటా ఇవ్వకుండా అంటే మనం ఏం అడుగుతున్నాం, మనం అడిగినటువంటి రిజల్ట్ ఏంటిది? రిజల్ట్ అనాలిసిస్, అదైతే పబ్లిక్. సో ఏదైతే పబ్లిక్ కిందకి వస్తుందో, ఏదైతే తెలుసుకోవాలి, అందరు తెలుసుకోవాల్సిన అంశం ఉంటుందో ఆ అంశాలన్నీ కూడా మీరు అడగండి. మేము మార్కులు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు కూడా అన్న మాకు ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ తేడా వస్తున్నాయి అని చెప్పేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, టాప్ 10 క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా చెక్ చేసుకుని నిజంగానే మార్కులు తేడా వస్తే దానిపైన క్వశ్చన్ చేయొచ్చు. కొంతమందికి స్కోర్ కార్డు కూడా రావట్లేదు, వాళ్ళు కూడా ఎన్టీఏకి మెయిల్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేయండి. ఈ 67 మెంబర్స్ కి సంబంధించిన డాటా అడగండి. 700 ఎబో వచ్చిన వాళ్ళందరికీ కూడా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పండి. నిజంగానే అన్ని మార్కులు వస్తున్నాయా, మరి ఏ స్టేట్ లో వచ్చినాయి ఏంటి, ఇలా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా అడగండి. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏదైనా జరిగిందా లేదా అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నిజంగానే ఏదైనా జరిగిందంటే సో దానికి పూర్తి బాధ్యత ఏంటి అని వహించాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, సో పేరెంట్స్ కి అందరికి ఒక డౌట్, తెలంగాణలో ఇదంతా బాగానే ఉందన్న, ఇదంతా కాదు కానీ మాకు కట్ ఆఫ్ చెప్పు అని చెప్పేసి అంటారు. సో మీరు కట్ ఆఫ్లు, ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్లు జస్ట్ గెస్ చేస్తున్నా, అది నిజం అవుతుందో కూడా లేదో తెలియదు. ఏం లేదండి, తెలంగాణలో అయితే 30 నుంచి 40 మార్కులు, 30 నుంచి 40 మార్కులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 మార్కులు వచ్చిన క్యాండిడేట్ 430 తోని 470 తోని సమానం అండి. 470 అంటే లాస్ట్ ఇయర్ లో 470కి ఎక్కడ సీట్ వచ్చిందో ఇప్పుడు 500 క్యాండిడేట్ కు సీట్ వస్తుంది. సో కాబట్టి తెలంగాణ వాళ్ళైతే మీకు వచ్చిన మార్కులకి 30-40 మార్కులు తక్కువ చేసుకొని లాస్ట్ ఇయర్ రికార్డు ప్రకారంగా మార్కు ప్రిడిక్టర్ టూల్ ని యూజ్ చేయండి జైపాలండిలో. అదేవిధంగా ఏపీ వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఏపీ వాళ్ళు 40 నుంచి 50 మార్కులు అన్న నాకు 600 మార్కులు వచ్చినాయి, మరి నేను ఎన్ని మార్కులతో సర్చ్ చేసుకోవాలంటే 640 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ 600. అదేవిధంగా 600 మార్కులు వచ్చిన క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే 560 మార్కులతో సమానం. సో కాబట్టి ఆ విధంగా ఏపీ వాళ్ళైతే 40 నుంచి 50 మార్కులు తక్కువ చేసుకొని మీరు మార్క్ ప్రిడిక్ట్ చేసుకోండి, మన టూల్ యూజ్ చేసుకొని. తెలంగాణ వాళ్ళైతే 30 నుంచి 40 మార్కులు తక్కువ చేసుకొని లాస్ట్ ఇయర్ మార్కులతో కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, రానున్న రోజుల్లో మనము ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు వెరీ సూన్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఈ ర్యాంకులు, ఈ మార్కులు చూసి నేనే షాక్ లో ఉన్నా. సో కాబట్టి చాలా మంది కూడా అన్న మీరు వాట్సాప్ లో రిప్లై ఇవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, మీరు ఫోన్ లిఫ్ట్ చేసి అడిగే క్వశ్చన్ ఏంటి? అన్నా నాకు సీట్ వస్తుందా, అన్నా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, అన్నా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. సో ర్యాంకు వినగానే మీకు సీట్ వస్తుందో లేదో అని చెప్పడానికి నాకే మనసు రావట్లేదు. సో కాబట్టి దానిపైన ఒక క్లారిటీ వస్తే
ఎక్కడ బ్యాన్ పెరిగింది, ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నిజంగానే మనకు కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ మీకే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎన్టీఏకి అయితే మీ మైండ్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ పేపర్ మీద పెట్టుతారా, మీరు టైప్ చేస్తారా, లేకపోతే తెలుగు రాస్తారా, హిందీ రాసి, ఏదైనా సరే ప్రతి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఎక్కడైనా సరే అన్నీ కూడా ఎన్టీఏకి ట్యాగ్ చేయండి. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. లేకపోతే వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయండి, వీళ్ళ ఓఎంఆర్ షీట్ ఏంటి, వీళ్ళ డాటా ఏంటిది, ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎలా రిజల్ట్స్ వచ్చినాయి, కోచింగ్ సెంటర్లో ఏ కోచింగ్ సెంటర్లో ఇలా వచ్చినాయి, అన్నీ కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి ఈ పబ్లిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో పెట్టమని చెప్పేసి అడిగే రైట్ అందరికీ కూడా ఉంది. సో మీరు కూడా అడగొచ్చు. సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే మనకు కొంత బలంగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇంతమంది అంటే భారీ ఎత్తున ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసినా, భారీ ఎత్తున మనం సోషల్ మీడియాలో రియాక్ట్ అయినా ఎన్టీఏ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేషన్లో నిజంగానే ఏదో స్కామ్ జరిగింది, ఏదో కుంభకోణం జరిగింది అని చెప్పేసి కనుక తెలిస్తే ఖచ్చితంగా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే. లేదు నిజంగా అంతా కూడా సజావుగా జరిగింది, సీసీ కెమెరాలు అండర్ సీసీ లైన్ సర్వేలెన్స్ కెమెరాలు ఉన్నాయి, ప్రతి ఎక్కడెక్కడ భారీ బందోబస్తు ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి సంజాయిషి ఇస్తుందా, లేకపోతే ఇంకేమైనా రెస్పాండ్ అవుతుందా చెక్ చేద్దాం. సో ఎవరు కూడా మీ మార్కులను చూసి ర్యాంకులను చూసి బాధపడకండి. సో ఎందుకంటే సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. సో మనకు రాను కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించడానికి కూడా భయం అవుతుంది. సో ఏం చెప్పలేను, ఇక నాకే బాధ అనిపిస్తుంది. మీరైతే అసలు బాధపడకండి, జరిగేది జరుగుతుంది. ఇది ఒకటే కాదు కదా, అయ్యో ఎంబీబీఎస్ ఒకటే మనకు ఉంటుంది, ఇది ఒకటే లైఫ్ అన్నట్టు ఉండదు. సో చాలా సోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ అవకాశం ఉంటే ఇంకొకసారి ప్రయత్నం అయితే చేయండి. సో వెరీ సూన్ మన ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు అదేదో నేను మీకు ప్రమోట్ చేసుకున్నట్టుంటుంది. కాబట్టి నేను ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ర్యాంకులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తే, కట్ ఆఫ్ని చెప్పగలిగితే, నేను ఎక్స్పెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఇక్కడ వరకు మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం, వీళ్ళకు సీట్ రావడం కష్టం అని నాకు అనిపిస్తేనే నేను దానిపైన మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, అదే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి. సో కాబట్టి ఆ విషయం మనం తర్వాత తీసుకొచ్చేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మీకు బ్రదర్గా నేను మీ అందరికి చెప్తున్నాను, జరిగింది. అరే బై మనం ర్యాంక్ వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి, ర్యాంకు అట్లా వచ్చింది, ఏం చేస్తాం, ఏదో జరిగిపోయింది. నా టాలెంట్ ఎంత, నాకు టాలెంట్ 500 మార్క్స్, నా టాలెంట్ 560, నా టాలెంట్ 700 చెప్పుకోవడానికని ఉంటుంది. ఓకే, అంతేగాని ర్యాంకులను చూసి మీరు బాధపడకండి. ఎప్పుడైనా చూడొచ్చు, రేపు ప్రొద్దున మీరు మీ పిల్లల తర్వాత అరే నువ్వు ఇప్పుడే ఏం కొట్టినావు ర్యాంకు, నేను మా రోజుల్లోనే నేను 500 మార్కులు తీసుకొచ్చుకున్నా అని చెప్పడానికి కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది మీరు ఏదైతే మార్కులు తీసుకొచ్చుకున్నారో అది ఊరికనే పోదు, ఇవాళ సీట్ వస్తుంది పోతుంది, కానీ మీ మార్కులు, మీరు కష్టపడ్డ మార్కులు మీ జీవితాంతం ఉంటాయి. కాబట్టి మార్కులను చూసి సంతోషపడితే ఏమొస్తుంది సార్ సీట్ రాకపోతే అని చెప్పేసి అనుకోకండి. సో కాబట్టి దేవుడు ఎప్పుడోసారి మనకు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు కాకపోయినా ఇంకా మన లైఫ్లో అయినా ఎక్కడైనా సరే మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి అనుకుంటున్నా. కట్ ఆఫ్ల గురించి ఊరికే టెన్షన్ పడకండి. కట్ ఆఫ్లకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషను వచ్చినా ఈ పాయింట్ ఆఫ్లో మనకు ఇది గెట్ చేయొచ్చిన మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఓకే రైట్, మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ కూడా మీ బ్రైట్ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్. ఎవరు బాధపడకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.